రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ప్రజెంట్ ఈ రోజు మనం తేజీసుకునే మాత్రం 7వ తారీఖు 2వ నెల 2024. ప్రజెంట్ మనం పక్కనే జెండా పంట పలికిన రైతు 22,300 రూపాయలు ఉన్నారు. ఈ రోజు ఇతనే, మీ పేరన్నా? వస్త్రామన్న 35 బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది. ఈ కమిషన్ వచ్చేసరికి హనుమాన్ కమిషన్ వాళ్ళు అయితే ఈ జెండా పంట నిర్వహించడం అయితే జరిగింది. మంచి క్వాలిటీకి అయితే వీళ్ళైతే మంచి మంచి ధరలు అయితే పలుకుతున్నారు. చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీ. ఈరోజు మనం జెండా పంట చూసుకుంటే మాత్రం బాగుంది, ఎక్సలెంట్ ఉంది అన్న, బాగుంది. ఏమైంది కాయకు 22,300 రూపాయలు అయితే ఈ రోజు అయితే ఈ క్వాలిటీకి అయితే జెండా పంట అయితే జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఎన్ని ఎకరాలు మీది? 2.5 ఎకరాల. ఓకే, ఇంత ఏమైనా తర్వాత ఏమైనా వెళ్తుందా? ఇంకా 20 క్వింటాలు వెళ్తుందా? చూస్తున్నారు కదా, రైతులు కూడా మంచి. ఏ ఊరు మీది? గుర్రంపూడి మండలం, నల్గొండ జిల్లా. నల్గొండ నుంచి అయితే రైతులు అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎంత మంది వచ్చిరన్న? మొత్తం 20 మంది దాకా. అందరి తోటలు బాగున్నాయా? అందరు బాగున్నాయి. 5 నిమిషాలు వచ్చినాయి. ఓకే, చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే కొనుగోలు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే రోజు రోజుకి సరుకు తగ్గుతూ ఉంది. కొన్ని చోట్లనే ఎక్కువ ఉంది, కానీ మిగతా మన ఖమ్మం జిల్లా కానివ్వండి, మహబూబాద్ జిల్లా కానివ్వండి, వరంగల్ జిల్లా కానివ్వండి, సరుకు అయితే మిర్చి అయితే సరుకు లేదు. నాకు తెలిసి 20,000 నుంచి అయితే కొనుగోలు స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, మీరు పళ్ళు కొంచెం మెత్తగా తీసుకుంటే మాత్రం 19,000 అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది. కాల విషయం చూసుకుంటే మాత్రం 12,000 వరకు అయితే హైయెస్ట్ జెండా పాట అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. నాకు తెలిసి మార్కెట్ రేపు కూడా సరుకు పెరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మనకు మార్కెట్ చూసుకుంటే మాత్రం రేపు మార్కెట్ లేదు, ఎల్లుండి కూడా లేదు. శనివారం అయితే కంపల్సరీ మార్కెట్ అయితే ఉంది. రైతులతో ఈ విషయం గమనించి మీ వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం రేపు 8వ తారీఖు 9వ తారీఖు మార్కెట్ లేదండి. 10వ తారీఖు అయితే మార్కెట్ ఉంది. మళ్ళీ ఆదివారం ఎల్సీగా మార్కెట్ లేదు. 2 రోజులు బంద్ ఉంది కాబట్టి మనకైతే శనివారం అయితే మార్కెట్ ఉంది. ప్రతి శనివారం మార్కెట్ ఉండదు, కాకపోతే మనకు నెక్స్ట్ శనివారం అయితే మార్కెట్ అయితే ఉంది. ఇదైతే మీరు అందరికీ, మీ అందరి రైతులకైతే షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను.